హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీనా హోమ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీలో ఎవరైనా కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే అయితే మాకు మార్కెట్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా అందులోని ఫెస్టివల్ మనకి దగ్గరలో ఉంది కదా, అలాగే ఇంకా ఫెస్టివల్ మార్కెట్ కూడా జరుగుతుందన్నమాట. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ముందుగా అయితే ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసేస్తున్నానండి. ఇంక ఇల్లంతా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి మిగిలిపోయింది. ఇంకా ఇలాగ వెజిటేబుల్స్ అవి తీసుకురావాలి కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా అంతలోపు అయితే ఇంకా మా హస్బెండ్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకొచ్చారనమాట. తనే మార్కెట్కి వెళ్ళి. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా టైం కుదరకపోయేసరికి ఇంకొంచెం వర్క్ పెండింగ్ ఉండిపోయింది కదా అని చెప్పేసి తను ఒకడే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చాడు. ఇంక ఇక్కడ ట్రేలో ఆనియన్స్ అవన్నీ కూడా సర్దేసి ఇంక ఇవన్నీ ఇలాగైతే వేసేసాను అనమాట. సపరేట్ చేసి కవర్లో పెట్టేద్దామని చెప్పేసి. ఇంకా ఫెస్టివల్స్ ఇలా వచ్చాయంటే మనకి పువ్వులు ఇంకా కాస్ట్లు ఎక్కువ ఉంటాయి కదా, ఫ్లవర్స్ కాస్ట్. ఇంక ఇక్కడైతే డేరా పూలు అంటారు కదా, ఇంక ఇవైతే కొంచెం చాలా క్యూట్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే. ఇంకా ఇవైతే ఒక 5 ఫ్లవర్స్, కొన్ని సన్నజాజులు, ఇంకా చామంతులు అవి కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా కొన్ని చెండు పూలు అయితే తీసుకురామని చెప్పాను మళ్ళీ రిమైనింగ్, అంటే మనము డోర్కి కానీ వేసుకుంటాం కదా, అందుకోసం డెకరేషన్ పర్పస్ మీద అయితే తీసుకురామని చెప్పాను. ఇంకైతే ఫస్ట్ ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ సర్దేస్తున్నానండి. ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో టిష్యూ వేసి వేసుకున్నామంటే మనకి ఫ్లవర్స్ 10 డేస్ అయినా కూడా పాడవకుండా ఉంటాయన్నమాట. ఇంకెక్కడైతే నేను చామంతులు అవన్నీ కూడా ఇలాగ బాక్స్లోకి అయితే వేసేసి సపరేట్గా పెట్టేస్తున్నానండి. ఇవైతే నాకు ఫెస్టివల్ రోజుకైతే సరిపోతాయి అన్నమాట. ఎప్పుడు కూడా మార్కెట్లో వీక్లీకి సరిపడా ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకునేదాన్ని. ఇంక ఇవాళైతే ఇంకా ఫెస్టివల్కి సరిపడా ఫ్లవర్స్ అవి మాత్రమే తీసుకొచ్చుకున్నాను. ఇక్కడైతే మొత్తం ఇలాగ సన్నజాజులు ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలాగ బాక్స్లో పెట్టేసి అయితే ప్యాక్ చేసేసి అనమాట. ఇంకా తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా సర్దడం అయితే స్టార్ట్ చేశానండి. వెజిటేబుల్స్ అనేటివి నేను ఇలాగ సపరేట్గా అంటే కవర్స్లోనే ప్యాక్ చేసేస్తాను అనమాట. దేనికి అవి సపరేట్ పెట్టేసామంటే మనకు కూడా ఈజీగా కనుక్కోవడానికి బాగుంటుంది ప్రతిరోజు కూడా. ఇంకా తర్వాత అయితే డ్రమ్ స్టిక్స్ అనేటివి కేజీ అలాగా తీసుకొచ్చారనమాట. ఇంక ఇవి ఇలాగే పెట్టేసామనంటే ఆ ఫ్రిడ్జ్లో మనకి అవి డ్రై అయిపోయినట్టు అనిపిస్తాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇలాగ కట్ చేసేసి కవర్లోకి అయితే పెట్టేస్తున్నాను అనమాట. కట్ చేసిన తర్వాత ఇంక ఇలాగ నార అనేది ఉంటుంది కదా, అది కూడా పూర్తి కంప్లీట్గా తీసేసి ఇలాగ కవర్లోకి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత కొత్తిమీర ఇవంతా కూడా ఒలిచేసి ఇలాగ బాక్స్లోకి అయితే పెట్టేసుకుంటున్నానండి. మార్కెట్లో మనం వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చేది పెద్ద వర్క్ అనిపించేది, కానీ దీనిని సర్దడము టైం టేకింగ్ ప్రాసెస్ కదా. నాకైతే ఒక 1 అవర్ పైన అలా పట్టిందనమాట ఎక్కడవక్కడ సర్దుకునేపాటికి. ఇంకా తర్వాత అన్నీ కూడా ఇలాగ కవర్స్లో ప్యాక్ చేసినవి ఒక్కొక్కటి ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను. దట్టు మనకి తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయన్నమాట. ఇలాగ సపరేట్గా కవర్స్లో పెట్టేసుకుంటే ఇంకా కింద అయితే కొన్ని అంటే ఎక్కువగా ఉండేటివన్నీ అయితే ఇలా కింద పెట్టేసుకొని అంటే మనకు వెజిటబుల్స్ బాక్స్ వస్తుంది కదా, దాంట్లో అయితే ఇలాగ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత మొత్తం అన్నీ ఇలా సర్దేసిన తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం అలాగ క్లీన్ చేసేసాను అనమాట నీట్గా. ఇంకా తర్వాత ఇంకా మొత్తం బెడ్రూమ్స్లో సెల్ఫ్లో అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసానండి. నాకు ఇదంతా క్లీన్ చేసుకునేపాటికి ఒక 3 to 4 hours పట్టిందనమాట, 2 bedrooms క్లీన్ చేసేపాటికి. ఇంక ఇలాగైతే సెల్ఫ్లో అయితే ఇలాగ ప్యాక్ చేసేసి అంటే సర్దేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ప్రాజెక్ట్ వర్క్ మా పిల్లలు చేశారండి. ఏమంటారు అంటే వాటర్ ప్యూరిఫైయర్ అంట. ఇంకా సైన్స్ ఎగ్జిబిషన్ అయితే జరగలేదు, ఇక్కడైతే ఉంచేశారనమాట సపరేట్గా. ఇంకా మొత్తం అంతా ఇల్లంతా ఇలాగైతే నీట్గా క్లీన్ చేసేసానండి. ఫెస్టివల్ ఇంకా 2 days ఉందనగానే అంటే మనకి ఏవో వర్క్స్ మళ్ళీ పడుతూనే ఉంటాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.